నమస్కారం. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో మకర రాశి వారికి గోచార అంచనాలు విపులంగా తెలుసుకుందాము. అన్ని విషయాల గురించి కూడా 12 భావాలకు సంబంధించి నక్షత్ర ఫలితాలు, పరిహారాలు అన్నీ కూడా. అయితే ఈ నెల ఖగోళంలో ఒక సంచలన మార్పు. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 4 ప్రధాన గ్రహాలు రాశి మారుతున్నాయి. ముఖ్యంగా బుధుడు ఒకే నెలలో 3 రాశులలో సంచరిస్తూ బుద్ధి గమనాన్ని శాసించబోతాడు. రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించి కేతువుతో కలవబోతున్నాడు. ఇది ఒక రకంగా గ్రహణ యోగం అని చెప్పచ్చు. మరోవైపు కుజుడు, శుక్రుడు కూడా తమ స్థానాలను మార్చుకుంటున్నారు. ఇక ఈ గ్రహాల సంచారం కుంభంలో రాహువు, మీనములో వక్రీకరించిన శనిదేవుడు దృష్టి సమన్వత్వాల వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడబోతోంది, ముఖ్యంగా ద్వాదశ భావాలపై ఎలాంటి ప్రభావం పడబోతోంది, ముఖ్యంగా ఈ గ్రహాల గోచార స్థానాల మార్పు మకర రాశి వారి జీవితాన్ని, వారి ద్వాదశ భావాలను ఎలా మార్చబోతోంది, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాల వారికి ఎలాంటి వార్తలు వినపడతాయి. ఈ వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముందస్తు జాగ్రత్తలు, అద్భుతమైన పరిహారాల పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మాసంలో మకర రాశి పరంగా గోచార గ్రహాల స్థానాలు మకర రాశి నుండి ఏ గ్రహ స్థానాల్లో సంచరిస్తున్నాయి అంటే ఇప్పుడు వివరంగా చూద్దాము. కుజ సంచారం 6వ ఇంట్లో ఆగస్టు 5వ తేదీ నుండి వృషభం నుండి 5 మిథునంలోకి, అంటే ఈ రాశికి 6వ భావంలో ప్రవేశిస్తాడు. శుక్రుని సంచారం 9వ ఇల్లు ఆగస్టు 2న శుక్రుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి, అంటే మీ మకర రాశి నుండి 9వ భావమైన భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ శుక్రునికి నీచ స్థితి ఏర్పడుతుంది. సూర్యుని సంచారం 7లో మరియు 8లో కూడాను. 7లో కర్కాటక రాశిలో 17 వరకు సంచరించి ఆగస్టు 18 నుండి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి, అంటే మీ రాశి నుండి 8వ భావమైన అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పటికే ఉన్న కేతువుతో కలుస్తాడు. ఇది ఒక గ్రహణ యోగంగా చెప్పచ్చు. అదీగాక అష్టమ రవి ప్రభావాలు అంత మంచివి కావు. ఇక బుధ సంచారం 7, 8, 9 ఏళ్ల బుధుడు ఈ ఇళ్ల మీదుగా నెలలో అత్యంత వేగంగా 7, 8, 9 భావాలలో మారుతూ సంచరిస్తాడు. రాహు, శని స్థానాలు 2 మరియు 3 ఇల్లు మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు వక్రీకరించి మీ రాశికి 3వ ఇంట, అలాగే రాహువు 2వ ఇంట ధనస్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఇది సమగ్ర ఖగోళ గ్రహాల స్థితిగతులు. అయితే ఈ గోచార స్థానాల మార్పు వల్ల 12 భావాల పరంగా అనుకూల ప్రతికూల అంశాలు తెలుసుకుందాము. ధనలాభ భావాలకి ఆర్థిక స్థితి ద్వితీయంలో ధనస్థానంలో రాహు ఉండటం మరియు ధనాధిపతి శని 3వ ఇంట వక్రీకరించటం వల్ల ఆర్థిక విషయాల్లో కాస్త ఒడిదుడుకులుంటాయి ఈ మాసంలో. బుధుడు వేగంగా మారడం వల్ల ఊహించిన ఖర్చులు కూడా ఎదురవ్వచ్చు. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ద్వితీయంలో రాహువు వివాదాలకి కారణం. తృతీయ, చతుర్థ భావాలు తృతీయంలో వక్రించిన శని ఉండటం వల్ల చిన్న సిబ్లింగ్స్తో విభేదాలు రావచ్చు, కానీ మీ ఆత్మవిశ్వాసం అయితే తగ్గదు. చతుర్థాధిపతి కుజుడు 6వ ఇంట ప్రవేశించడం వల్ల స్థిరాస్తి లేదా కోర్టు వ్యవహారాల్లో ఉన్న చిక్కులు కొద్దిపాటి ఇప్పటి వరకు మందకొడిగా సాగుతున్నవి కొద్దిగా ముందుకు కదులుతాయి ఈ మాసంలో అనేది చెప్పచ్చు. ఇక షష్ఠ, సప్తమ భావాలు శత్రువులు, భాగస్వామ్యాలు, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, అప్పులు, వీటన్నిటి గురించి కూడా. 6వ ఇంట కుజుడి సంచారం శత్రువులపై అయితే విజయాన్ని ఇస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకి కలిసి వస్తుంది, మంచి రిజల్ట్స్ పొందుతారు. అయితే 7వ ఇంట ఆగస్టు 17 వరకు సూర్యుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు, కలహాలు రావచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇక అష్టమ భాగ్య భావాలు అంటే 8, 9. ఆగస్టు 18 నుండి సూర్యుడు 8వ ఇంట సింహరాశిలో కేతువుతో కలవడం వల్ల వారసత్వపు ఆస్తుల విషయంలో చర్చలు వాయిదా వేయడం మంచిది, వివాదాలకి తావుంది. ఇక 9వ ఇంట నీచ శుక్రుడి వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. ఇక నక్షత్రాల వారీగా ఫలితాలంటే ఇప్పుడు మకర రాశిలోని 3 ముఖ్య నక్షత్రాల వివరాలు చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు సూర్యుని ప్రభావం వల్ల ఆగస్టు 17 వరకు వ్యాపార భాగస్వామ్యాల్లో అయితే మాత్రం అనుకూలం ఉంటుంది. ఆ తర్వాత అష్టమ సూర్యుని వల్ల ప్రభుత్వ పనులలో కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక శ్రవణ నక్షత్రం చంద్రుని నక్షత్రం కావడం వల్ల మనసు కాస్త చంచలంగా ఉంటుంది. బుధుడు 3 రాశులు మారడం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళంగా ఉంటుంది చాలా పరిస్థితి. కాబట్టి నిర్ణయాలకి వాయిదా వేసుకోవచ్చు, లేదా ఆచితూచి వ్యవహరించాలి, లేదా పెద్దల సలహా తీసుకోవాలి. ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి అయితే కనుక ఈ నక్షత్రాధిపతి కుజుడు 6వ ఇంట ప్రవేశించడం వల్ల ఉన్నత పాత రుణాలు లేదా శత్రు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ మాసంలో. ఇక ఇది నక్షత్రాల పరంగా ఈ ఫలితాలు తెలుసుకుందాము. ఇక ముందస్తు జాగ్రత్తలు, ప్రమాద సూచనలు కూడా తెలుసుకుందాము. ఇక ఈ మాసంలో కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని ప్రభావం, అలాగే మిథునంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల మనం భయపడకుండా కేవలం ముందస్తు జాగ్రత్తగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం ఎంతైనా మంచిది కదా. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డ్రైవింగ్ పరంగా. మరియు రాశులు, నక్షత్రాలు కూడా అవి ఏ రాశులు, నక్షత్రాలు జాగ్రత్తలు వహించాలో తెలుసుకుందాం. మిథున రాశి 3, 4 పాదాల వారు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారు. లగ్నంలో కుజ సంచారం వల్ల తొందరపాటు తగ్గించుకుని డ్రైవింగ్ చేయాలి అనేది, నిదానంగా డ్రైవింగ్ చేయాలి జాగరూకతతో. వృశ్చిక రాశి వారికి ఇక అష్టమ కుజుడి ప్రభావం వల్ల పదునైన వస్తువులతో వ్యవహరించేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. కొద్దిపాటి దెబ్బలు తగిలేది, కట్ అయ్యే విషయాలకి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గోచారంలో దోహదం చేస్తుంది గ్రహస్థితి. ఇక మీనరాశి వారికి అయితే కనుక జన్మ రాశిలోనే వక్రీ శని ఉండటం వల్ల ప్రయాణాల్లో ప్రశాంతత ముఖ్యం. కాబట్టి మకర రాశి వారు కూడా అష్టమ సూర్యుని కాలంలో ఆగస్టు 18 తర్వాత ప్రయాణాల్లో కాస్త మెలకుగా ఉండటం మంచిది. ప్రయాణాలు అత్యవసరమైతే చేయండి, లేదా వాయిదా వేసుకోవచ్చు. ఇక అద్భుత పరిహారాలు. మకర రాశి వారి ఈ ఆగస్టు నెల అంతా కూడా శుభప్రదంగా మార్చుకోవడానికి ఈ సరళమైన పరిహారాలు, అద్భుతమైన పరిహారాలు పాటించండి. శివ పంచాక్షరి మంత్రం. మీ రాశ్యాధిపతి శనిదేవుని అనుకూలత కోసం ప్రతిరోజు ఓం నమః శివాయ జపం చేయడం లేదా శివాలయ దర్శనం చేయడం చాలా మంచిది. రుద్రాభిషేకం. వీలైతే ఒక సోమవారం నాడు నల్ల నువ్వుల జలంతో శివునికి అభిషేకం చేయించండి. దుర్గాదేవి పూజ. రాహువు మరియు నీచ శుక్రుడి దోష నివారణకు శుక్రవారం నాడు దుర్గా చాలీసా పఠించడం లేదా అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. చూశారుగా ఆగస్టు 2026లో గ్రహాల మార్పులు మకర రాశి వారికి ఎలా ఫలితాలను ఇస్తున్నాయో, గ్రహాల స్థితి ఎలా ఉన్నా దైవబలంతో ఉంటే అన్నీ అనుకూలంగా మారుతాయి అనేది మన సనాతన ధర్మ వాక్య. కాబట్టి ప్రశాంతంగా, అప్రమత్తంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి మరియు అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనో సుఖినో భవంతు.